కుంభమేళాలో ఘాటు దగ్గర సీఎం కూతురు ఇద్దరు కూడా స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళు నీళ్ళలో మునుగుతూ ఉంటారు. జేడి చుట్టూ పోలీసులను పెట్టుకొని ఇక బాగా నిఘా పెట్టి ఉంటుంది. అప్పుడే మీనన్ మనుషులతో ఆ నదిలో బోట్లో వస్తూ ఉంటుంది. జేడి ఇక చుట్టూ చూస్తూ, మీనన్ ఏం ప్లాన్ చేసావు నువ్వు అని నాకేం అర్థం కావటం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. జేడి, నువ్వు నన్ను చేరుకోలేవు, నేనేం ప్లాన్ చేస్తున్నానా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా, నీకు అస్సలు అర్థం కాదు జేడి. ఈ మీనన్ ప్లాన్ ఇలాగే ఉంటుంది అని చేపలు పట్టే వాళ్ళ ఇక వేషం వేసుకొని బోట్లో ఆ నదిలో తిరుగుతూ ఉంటాడు. కొంతమంది రౌడీలైతే నీళ్ళలోకి దూకుతారు. సీఎం కూతుర్ని ఇద్దరు కూడా స్నానం చేస్తూ ఉంటే ప్రియాని రౌడీలు ఎవరు చూడకుండా ఇక నీళ్ళలో లాక్కు వెళ్ళిపోయి వేరొక చోట తేలుతారు. అప్పుడే ప్రియా నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంటుంది. ప్రియా ఎక్కడ అని మూడు మునకలు మునిగిన సీఎం చుట్టూ చూసుకుంటూ ప్రియా కోసం అరుస్తూ ఉంటాడు. అంటే మీనన్ తీసుకువెళ్ళిపోయాడా, ప్రియా ఎక్కడ చూడండి, సెర్చ్ చేయండి అని జేడి చెప్తూ ఉంటుంది. అప్పుడే దూరంగా ఒక నలుగురు వ్యక్తులు నీళ్ళలో నుండే ప్రియని లాక్కు వెళ్తూ ఉంటారు. అదిగో ప్రియా అక్కడ ఉంది అని జేడి అంటుంది. వాళ్ళని పట్టుకోవడానికి జేడి పోలీసులు అందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. ప్రియాని తీసుకువెళ్ళిపోయారు అని సీఎం అయితే చాలా కోపంగా ఉంటారు. ఇక మీనన్ ప్రియాని తీసుకువెళ్తాడు. నది మధ్యలో ఒక చోట బోట్ని ఆపుకొని, జేడి నువ్వు నా కోసం రోడ్లంబడి పరుగులు పెడుతూ మొత్తం సిటీ మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటావు, వెతుకుతూ ఉంటావు, రోడ్డు మీద పిచ్చిదానిలా పరిగెడుతూ ఉంటావు జేడి. కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలియదు కదా, అసలు నువ్వు నన్ను టచ్ చేయలేవు, ఎందుకంటే నా ప్లాన్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నేను చూడు ప్రియాన్ని పెట్టుకొని ఈ నది మధ్యలో నడి సంద్రంలో ఎలా ఉన్నాను అని మీనన్ అయితే బాగా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే జేడి హాయ్ మీనన్ అంటూ అక్కడికి వస్తుంది. జేడి నువ్వు ఇక్కడికి ఎలా అని మీనన్ ఇక దేవా అందరూ ఆశ్చర్యపోతూ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ నోరు తెరుచుకొని జేడి వైపే చూస్తూ ఉంటాడు. హాయ్ మీనన్ నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదా, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా అని జేడి చెప్తూ ఉంటే మీనన్ అయితే ఇక చెమటలు కక్కుతూ ఉంటాడు. ఇక అక్కడే ఏడుస్తూ బందీగా ఉన్న ప్రియా అయితే జేడీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది.